హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో ఉండే డేటా టైప్స్ గురించి, దాంట్లో న్యూమరిక్ అనే డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్ అని అంటే ఏంటంటే, మీకు ఈ నేమ్లోనే మీకు డెఫినేషన్ ఉంటుంది. న్యూమరిక్ డేటా టైప్. సో నెంబర్స్ని రిప్రజెంట్ చేసే డేటా టైపే ఈ న్యూమరిక్ డేటా టైప్. నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి జీరోస్, 1s, 2s, 0 నుంచి 9 వరకు, అవే కదా నెంబర్స్. ఎగ్జాంపుల్ న్యూమరిక్ డేటాలో ఏముంటుందని అంటే నెంబర్స్ అని అనుకున్నాం, బట్ ఏంటి అది డేటా? రియల్ వరల్డ్లో డేటా ఏంటి? సాలరీ అదొక నెంబరే, ఏజ్ అదొక నెంబరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అది కూడా ఒక నెంబరే, అండ్ పిన్ కోడ్ ఆర్ జిప్ కోడ్, మనం ఏదైతే పిన్ కోడ్ జిప్ కోడ్ అని అంటామో అది కూడా ఒక నెంబరే కదా. లేదు, మీరు ఒక షర్ట్ కొన్నారు, ఆ షర్ట్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎన్ని తీసుకున్నారు? షర్ట్ ప్రైస్ వేరు, ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 99.9 రూపీస్ అనుకుందాం. బట్ క్వాంటిటీ ఎన్ని తీసుకున్నారు అనే దానికి ఉంటుంది కదా, 2, 3, 1, అదే క్వాంటిటీ, ఎంత తీసుకున్నారు అని. సో ఇవన్నీ కూడా డేటానే కదా. ఏ డేటా? న్యూమరిక్ డేటా, నెంబర్ డేటా. సో ఈ నెంబర్ డేటాని స్టోర్ చేసుకునేదే ఈ న్యూమరిక్ డేటా టైప్. సో ఈ రిప్రజెంటేషన్ ఏంటి? నీ డేటా టైప్స్ అనేంటి? నీ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం చెప్పాలి కదా. సో నా డేటా, ఈ డేటా న్యూమరిక్ డేటా అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది ఏ డేటా? నెంబర్ డేటా కాదు, ఇది టెక్స్ట్ డేటా. సో ఈ టెక్స్ట్ డేటా ఆర్ స్ట్రింగ్ డేటాని మనం ఏమనుకున్నాం? ఆల్ఫా న్యూమరిక్కి ఏమనుకున్నాము? స్ట్రింగ్ అని అనుకున్నాం. సో ఇవన్నీ స్ట్రింగ్స్ కదా. సో ఇది స్ట్రింగ్ డేటా. సో ఈరోజు టాపిక్ ఏంటి? నెంబర్స్ డేటా. ఇవన్నీ నెంబర్స్ కాబట్టి ఎగ్జాంపుల్ కేసెస్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆర్ న్యూమరిక్ డేటా. ఓకే, న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటి? 0 నుండి 9 వరకు ఉంటాయి నెంబర్స్. ఎగ్జాంపుల్ సాలరీ, ఏజ్, బాగానే ఉంది. ఈ న్యూమరిక్ డేటా టైప్లో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ అని అంటే, మేజర్గా యూజ్ చేసేది హోల్ నెంబర్స్ అండ్ డెసిమల్ నెంబర్స్. ఇంకా మనం వెళ్తే కాంప్లెక్స్ నెంబర్స్, దాంట్లో హెక్సాడెసిమల్, దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. హెక్సాడెసిమల్, బైనరీ నెంబరు, ఆక్టల్ నెంబర్, అవన్నీ ఉంటాయి. చాలా ఉంటుంది. బట్ మనం మేజర్గా యూజ్ చేసే 2 టైప్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఏంటంటే, ఒకటి హోల్ నెంబరు, ఇంకోటి ఏంటంటే డెసిమల్ నెంబర్. ఇక్కడ మట్టికి మనకి క్లియర్. ఇక్కడ మట్టికి ఓన్లీ నెంబర్స్ మాత్రమే అర్థమైనాయి. దీంట్లో నెంబర్స్ పెడతాం, అంత మట్టికి అర్థమైతే చాలు. ఈ నెంబర్స్ పెట్టే దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ అని అంటున్నారు. హోల్ నెంబర్ అంటున్నారు, డెసిమల్ నెంబర్ అంటున్నారు. అసలు ఏంటి హోల్ నెంబర్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్ అని అంటే ఏంటంటే, ఈ డేటాని నేను ఇక్కడికి మూవ్ చేస్తా, దీంట్లోనే మనకు అర్థమైపోతుంది ఏది హోల్ నెంబరు, ఏది డెసిమల్ నెంబర్ అని. ఎగ్జాంపుల్ 100 అని అన్నా, అది కంప్లీట్ నెంబర్ కదా, ఫుల్ నెంబర్, కంప్లీట్ నెంబర్. లేదు -100 అనుకుందాం, -100 కూడా నేను తీసుకుంటా. మైనసా ప్లస్సా, ఏదన్నా పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా, చిన్న నెంబరా లేదా పెద్ద నెంబరా, మిడ్ లెవెల్ నెంబరా, ఏదన్నా అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ నెంబర్సే కదా. ఇవన్నీ కూడా కంప్లీట్ నెంబర్స్. సో ఈ కంప్లీట్ నెంబర్స్నే మనం హోల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, బాగానే ఉంది. ఇవన్నీ మనకి చూడగానే అర్థమైపోతుంది, హోల్ నెంబర్స్ ఆర్ కంప్లీట్ నెంబర్స్. వీటిని ఒక టైప్ అనుకుంటున్నా, బాగానే ఉంది. మరి ఈ డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ డెసిమల్ నెంబర్స్ అని అంటే ఏంటంటే, దీనికి రివర్స్, ఇన్కంప్లీట్ నెంబర్స్. ఇన్కంప్లీట్ నెంబర్స్ అసలు ఉంటాయని అంటే ఎస్, 99.5, 10.5 ఆర్ 10.2 ఆర్ 10.9, ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ నెంబర్సే కదా. ఇప్పుడు ఇది 99 కాదు, ఇటు 100 కాదు, మిడ్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇది 99 అని చెప్పలేము, ఇటు 100 అని చెప్పలేము. 99కి ఎక్కువ, 100కి తక్కువ. సేమ్ ఇవి కూడా అంతే. సో ఈ 0.5 కానీ 0.2 కానీ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్ పోర్షన్ అని అంటాం. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ కూడా డెసిమల్ పోర్షన్స్. సో ఇట్లాంటి డెసిమల్స్ ఉన్న నెంబర్స్ని డెసిమల్ టైప్ అని అంటాం అనమాట, ఆ డెసిమల్ నెంబర్స్ అని అంటాం. ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సో ఇదే డెసిమల్ నెంబర్ అనమాట. సో ఇది హోల్ నెంబరు, కంప్లీట్ నెంబర్ని హోల్ నెంబర్ అని అంటాం. ఇట్లా పోర్షన్ ఉన్న నెంబర్ని డెసిమల్ నెంబర్స్ అని అంటాం. ఈ హోల్ నెంబర్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే, ఒకసారి జూమ్ చేస్తాను.
సో ఇవన్నీ హోల్ నెంబర్స్, కంప్లీట్ నెంబర్స్, ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్. 100. లెట్ మీ చేంజ్ ది డేటా టైప్. ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్ అన్నాం కదా, నెంబర్, ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్. బాగానే ఉంది. ఇప్పుడు 2 టైప్స్ అన్నాం. వీటిని రిప్రజెంట్ చేసేది ఎట్లా అని అంటే, ఇది ఇంటీజర్ తోటి రిప్రజెంట్ చేస్తాం, దీన్ని వచ్చేసరికి ఫ్లోట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇంటీజర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అది హోల్ నెంబరు. ఫ్లోట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అది న్యూమరిక్ డేటా. సో ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటీజర్ అనగానే హోల్ నెంబరు, ఫ్లోట్ అనగానే డెసిమల్ నెంబర్. సో ఇవి మనకి గుర్తుంటే చాలు. సో ఏది ఇంటీజరు ఏది ఫ్లోట్ అనేది అర్థమైతే చాలు. సో ఇది న్యూమరిక్ డేటా టైప్ గురించి. హోల్ నెంబరు ఇది, డెసిమల్ నెంబర్ ఇది. ఒకసారి ఎగ్జాంపుల్తో చూద్దాం. సో లెట్స్ రిమూవ్ దిస్. క్లియర్. ఏ అనేది తీసుకుంటున్నా, ఏ అనే దాంట్లో 100 స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ 100, సారీ ప్రింట్ ఏ. ఏమవుతుంది? 100 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 100 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 100 ఏ టైప్ క్లాస్ ఇంట్ అంటే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. నేను ఇచ్చిన 100 హోల్ నెంబర్ కదా, హోల్ నెంబర్ రిప్రజెంటేషన్ ఏమనుకున్నాము? ఇంటీజర్ అనుకున్నాం. హోల్ నెంబర్ యొక్క రిప్రజెంటేషన్ ఇంటీజర్ అనుకున్నాం కాబట్టి ఇంటీజర్ వచ్చింది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఏ అనేది ఒక వేరియబుల్, దాంట్లో 10 స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ 10 అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది కూడా మీరు చెప్పాలి. అంటే డేటా టైప్ కూడా మీరే స్పెసిఫై చేయాలి, ఒక పైథాన్లో తప్పితే. సిలో కానీ, జావాలో కానీ, సీక్వెల్లో కానీ, సో C++లో కానీ ఈ డేటా టైపు మీరే ఇవ్వాలి. 100 అనేది ఇంటీజరు, నా హోల్ నెంబరు అనేది మీరు చెప్పాలి. సో అందుకని ఈ టాపిక్ అనమాట. బట్ పైథాన్లో ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. బట్ మీకు తెలిసి ఉండాలి కదా ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మీకు క్లారిటీగా ఉండాలి. సో అందుకని ఈ సెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వాల్యూ తీసుకుంటా, మరి ఇదే టైపు ఆటోమేటిక్గా ఏం డిటెక్ట్ అవుతుంది? మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఫ్లోట్. సర్వర్ ఏం తీసుకుంటో చూద్దాం. ఫ్లోట్ వచ్చింది. సో ఇదన్నమాట. సో మీకు అర్థం అవ్వాల్సింది ఈ సెషన్లో న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. బట్ దీస్ 2 ఆర్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. హోల్ నెంబరు, డెసిమల్ నెంబర్. హోల్ నెంబర్లో ఏముంటాయి, డెసిమల్ నెంబర్స్లో ఏముంటాయి, అది అర్థమైతే చాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.